ఆంధ్రాలో ఇడ్లీ, దోస, గారెల్లోకి కొబ్బరి, పల్లి చట్నీతో పాటు కంపల్సరీగా వడ్డించే ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి. తర్వాత ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చిమిరపకాయలను ఒక 10 తీసుకోండి. వాటిని మధ్యలోకి ఇలా విరుచుకొని వేసుకోండి. బాగా కారంగా ఉండేవైతే తగ్గించి వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా పచ్చివాసన పోయి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది చల్లారేలోపు ముందుగా 3 ఇంచుల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల బెల్లం తురుమును కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అర స్పూను ఉప్పును వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోండి. నీళ్లు వేయకండి. అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను బెల్లం తురుమును వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు కనుక అవసరమైతే ఇందాక చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు వేసుకోండి. అప్పుడు పచ్చడి వెంటనే చెడిపోకుండా 3-4 రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడి. పప్పుల చట్నీతో పాటు ఈ చట్నీని కూడా ఒకసారి రెడీ చేసి సర్వ్ చేయండి. ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోకి లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.